కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సిద్ధాంతి గారు, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. శనివారం కార్యక్రమంలో మనం 4వ భావం గురించి వివరంగా మాట్లాడుకున్నాం. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, గృహం, ఆరోగ్యం, తల్లి అని చెప్పారు. మరి వాహనం గురించి ఈరోజు తెలియజేస్తారా? 4వ భావంలో ఒక పండితుడిగా నేను ఇక్కడ చెప్తుంటే నాకంటే ముందే యాంకర్ గా తాను విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వాహనం, గృహం, తల్లి ఇవన్నీ అని తాను చెప్తున్నది. అంటే పక్కన కూర్చొని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది గనక దీంట్లో కూడా నిష్ణాతురాలు అవుతున్నది. చాలా సంతోషం. అలాగే ప్రేక్షకులు కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ నిష్ణాతులు కావాలన్నది మా కోరిక. ఇక ఈ రోజున వాహనం, ఆ తర్వాత గృహం, తల్లి. ఈ వాహనానికి సంబంధించి కొంతమంది 2 వీలర్ కొనుక్కోవాలని, కొంతమంది 4 వీలర్ కొనుక్కోవాలని, కొంతమంది 3 వీలర్ కొనుక్కోవాలని చాలా పెద్ద పెద్ద కలలుగంటూ ఉంటారు. కానీ ఆ వాహనానికి సంబంధించినటువంటి యోగం అనేటువంటిది ముందు వాహనం కొనటమే కాదు, వాహనం కొన్న తర్వాత ఆ వాహనం వలన ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యాక్చువల్ గా నా కారు ఉంది. ఈ కారు దానికి ఎప్పుడన్నా చిన్న ప్రాబ్లం వస్తే ఎవరు ఇబ్బంది లేకుండా ఉండే చెట్టు కిందనో, లేకపోతే ఒక మెకానిక్ షెడ్ దగ్గరనో, లేక తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరనో ఆ రిపేర్ వచ్చి సాగిపోతుంది. నేను ఆశ్చర్యపోతూ ఉంటా. అలా కాకుండా ఏ మధ్య ట్రాఫిక్ లో ఆగిపోయిందనుకోండి, ఇంజన్ ఆగిపోతే వెనక వచ్చేవాళ్ళు, ముందు వచ్చేవాళ్ళు ఇంకా హార్న్స్ కొడుతూ ఉంటారు. మనం దిగి ఒక్కరం నెట్టలేము, అప్పుడు డ్రైవర్ ఉండాలా. ఎన్నో రకమైన సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలే కాదు, ఒక్కోసారి కొంతమంది వాహనం కొని 2-3 నెలల కల్లా ఆ వాహనంతో పాటు వారు పైకి వెళ్ళటం జరుగుతుంది. కనుక వాహన యోగం అనే దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తుండాలి. వాహనం కొనుక్కోగానే సరికాదు, వాహనాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుండాలి. ఆ వాహనానికి సంబంధించినటువంటి ఆ వాహన యోగానికి అష్టమ స్థానంలో ఆయుస్థానానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, మేము వాహనం కొనవద్దన్నామండి, కొన్నాడండి, కానీ ఇంత స్వల్ప కాలంలోనే వీడికి 100 ఏళ్లు నిండుతాయని మేము అనుకోలేదండి అని కూడా అంటూ ఉంటారు. కనుక చతుర్థ భావానికి అష్టమ భావానికి చాలా దగ్గరగా సంబంధం ఉంది. చతుర్థ భావంలో ఒక వాహనానికి సంబంధించి మన ప్రాణాలతో ముడిపడి ఉంటుంది. కనుక ఆ వాహనానికి సంబంధించినటువంటిది కానీ, అలాగే సొంత గృహం కానీ మరికొన్ని వివరాలు ఒక కారణంతో మాట్లాడి తెలుసుకుందాం. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు రాజరాజేశ్వరి అండి. ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 30/9/1980 రాత్రి 12 గంటల 10 నిమిషాలకండి. అంటే తెల్లవారితే 1 అనమాట. ఓకే అండి. ఈ అమ్మాయిది వివాహం అయిన దగ్గర నుంచి సమస్యలండి. పాప పుట్టింది, 3 సంవత్సరాల నుంచి కోర్టులో తిరుగుతా ఉన్నాం, చాలా బాధలు పడుతున్నాం అండి. అది ఇంకొక చిన్నది విషయం కూడా అడుగుదాం అనుకుంటున్నానండి. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వాళ్ళ గురించి శ్రావణ మాసంలో పూజ చేయాలని గురువు గారు చెప్పారు. కానీ ఆ రెమెడీ వినేటప్పుడు మాకు కరెంటు లేకపోవడం వల్ల వెళ్ళకపోయాము. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, ఆ రెమెడీ కూడా ఒకసారి గురువు గారు చెప్తారేమో అని చేశానండి. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అలాగే సిద్ధాంతి గారు చెప్తుంటారు కదా వెబ్సైట్, ఆ వెబ్సైట్ కూడా చూస్తుండండి. గ్రహబలం blogspot.com చూడండి, అలాగే గ్రహభూమి blogspot.com కూడా చూడండి, వివరాలు తెలుస్తాయి. అలాగేనండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా. మీరు అడిగినటువంటి ప్రశ్న సమాధానంగా ఇంటి నుంచి వెళ్లిపోయినటువంటి వారి గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. మరి వివరాలు కూడా ఒక్కోసారి నేను మధ్య మధ్యలో చెప్పలేకపోతున్నాను. కొన్ని వివరాలను మాత్రం గ్రహబలం.blogspot.com లో కూడా ఉంచబోతున్నాను. మీరు అక్కడ చదవటానికి ప్రయత్నం ఉంటే చేయండి. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు చెప్పిన వివరం ప్రకారంగా రౌద్రనామ సంవత్సర భాద్రపద మాసంలో జన్మించిన మిథున రాశి జాతకురాలు సమస్యలు అనేవి వస్తున్నాయని చెప్తున్నారు. ఇలాంటి సమస్యలకి కొంత చెక్ పెట్టేటువంటి మంచి రోజులు అనేవి కూడా అతి త్వరలో రాబోతున్నాయమ్మా. ఆ రోజులనేవి 2013వ సంవత్సరం మే నెల నుంచి ప్రారంభంగా అవుతున్నాయి. కనుక ఎరుపు రంగు బట్టలకి, అలాగే ఆదివారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. ఎరుపు రంగు బట్టలకి, ఆదివారాలకి, ఎరుపు రంగు బట్టల్ని ఆదివారం పూట ధరించకుండా, వీలైనంతవరకు ఆదివారం పూట సెలవు దినం కదా, అందరికీ ఖాళీ ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్య నిర్ణయాలు మాత్రం ఆదివారం నాడు తీసుకోకుండా ఉంటూ ఉండండి. 2013 మే నెల సెకండ్ వీక్ నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయి తల్లి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఉదయలక్ష్మి అండి.
ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాల్ చేస్తున్నాము. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 మే 25 అండి. సమయం చెప్పండి. ఏకంగా 12 గంటల తర్వాత అండి, 6 గంటల లోపు అండి, టైం గుర్తులేదు. ఓకే, తెల్లవారితే డేట్ ఎంత వస్తుందండి? డేట్ 25 వస్తుందండి. 25 ఏకంగానండి. సమస్య చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. బాబు సీఏ చదువుతున్నాడండి. మా ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు. బాబు చదువు ఎలా ఉంటది అంటే నక్షత్రం అయ్యేం తెలియదండి. నక్షత్రం అన్ని చెప్తారు, శ్రద్ధగా వినండి. అలాగే. శ్రీముఖనామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో జన్మించినటువంటి ఆరుద్ర నక్షత్ర మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, జన్మరాశి మిథున రాశి. ఇక మీరు అనుకున్నటువంటి ప్రశ్నకు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ నెల అంటే దాదాపుగా 2-3 రోజుల తర్వాత నుంచి అనుకూలమైన పరిస్థితులు, అంటే 26, 27 తేదీ నుంచి అనుకూల పరిస్థితులు, మరొక 2-3 రోజుల్లోనే అనుకూల పరిస్థితులు ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 4వ తేదీతో అర్ధాష్టమ శని వెళ్లిపోవడంతో మరికొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి మరికొంత మెరుగైనటువంటి ఆలోచన మనసులోకి వస్తుంటాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి ముందుకు వెళ్ళటానికి అవకాశాన్ని అంది వస్తుంటాయమ్మా. కనుక ప్రత్యేకంగా మీరు పరిహారాలంటూ ఏమీ లేవు. ఈ డేట్స్ ప్రకారంగా కొంచెం గుర్తుపెట్టుకుంటండి. తొందరపడి కొన్ని విషయాలని ఎదుటివారికి తెలియజెప్పకుండా కొంత రహస్యాన్ని కాపాడటానికి కూడా ప్రయత్నం చేయండి. మంచి అనుకూల పరిస్థితులు అతి త్వరలోనే, కొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతున్నాయి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మేము ప్రకాశం జిల్లా కుండేరు నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. మీ పేరు? నా పేరు అయితే వన్నూరు, పాప పేరు లీల. ఓకే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వన్నూరు. ఓకే అండి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/10/2001 అండి. ఓకే, సమయం పగలు 2 గంటలు. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. అమ్మాయి మొన్నే పుష్పావతి అయింది మేడం. ఓకే ఓకే అండి, మంచి అనుకూలమైనటువంటి కాలం రావడానికి మీరు ఏం చేస్తారంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మన పూజారి గారు కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న పురోహితుల వారి దగ్గరికి వెళ్లి వారిని సంప్రదించండి. అన్ని వివరాలు వారికి తెలియజేస్తారు. సిద్ధాంతి గారు, మరి నూతన వాహనం తీసుకున్నప్పుడు చెప్తున్నారు కదా. రైట్. ఇక వాహన సంబంధంగా, అలాగే గృహం, సొంత ఇల్లు ఉండాలని, అలాగే సొంత కారు ఉండాలని, సొంత ఇల్లు ఇలా ఉండాలి, ఆ ఇంట్లో కారు ఇలా వస్తుండాలి, అలా వస్తుండాలని కలలుగనే వారు ఎంతో మంది ఉంటారు. వీళ్ళందరూ కలలు కంటే మంచిదే. కలలు కనే ముందు కూడా పరిహారం కూడా పాటించాలనే ఉద్దేశం మాత్రం పెట్టుకోండి. అది సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, డూప్లెక్స్ బిల్డింగ్ కావచ్చు, పెద్ద అపార్ట్మెంట్ కావచ్చు, పెద్ద మేడ కావచ్చు, ఏదైనా కూడా ఆస్తి సంపాదించాలా, ఆస్తిని కాపాడుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. కనుక ఈ చతుర్థ భావంలో బాగా గుర్తుంచుకోవాల్సిందంటే, మొట్టమొదటి విద్యాస్థానం, తర్వాత ఆరోగ్యం, తర్వాత ఉద్యోగం, వ్యాపారం, వాహనం, గృహం, వీటితో పాటు జన్మనిచ్చిన తల్లి. కనుక ఇవన్నీ కూడా చతుర్థ భావం గురించి మనం ముచ్చరించుకుంటాం. కనుక చతుర్థ భావాన్ని గురించి చెప్పుకుంటే ఇంకా చాలా చాలా ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చతుర్థ భావం చక్కగా ఉండాలి. చక్కగా కనుక ఉండగలిగితే తద్వారా 2 భావాల్లో సక్సెస్ ఉంటుంది. ఆ 2 భావాలు ఏమిటి? 2వ భావం ఏంటంటే ధనభావము, అలాగే 11వ భావంగా అంటే జాతక చక్రాల్లో 11వ స్థానం లాభస్థానం అంటారు. కనుక ఈ చతుర్థ భావాన్ని కనుక చాలా జాగ్రత్తగా పరిహారంతో ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే ధనస్థానం బాగుంటుంది, కుటుంబ స్థానం బాగుంటుంది, లాభస్థానం బాగుంటుంది, తనివి తీరుతూ ఉంటుంది. కనుక ఈ 4వ భావంతో మనం ఈ రోజుతో ముగించేసుకుందాం. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి దిక్కు ఉత్తరపు దిక్కు, నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం, ఇక నామం 745వ నామం. ఆ నామం లలితా సహస్రనామాలు ఉంటుంది. ఓం జరాధ్వాంత రవి ప్రభాయే నమః. పరిహారం అనేది చిట్ట చివరిలో చెప్పుకుందాం. ఆనిముత్యాలు మొత్తం 8 భావాలు అయిన తర్వాత ఇక నెక్స్ట్ పుష్యమి నక్షత్ర జాతకులకి ఒక వివరం కూడా తెలియజేస్తుంది. ఆ వివరాలు కూడా కాలం తర్వాత మాట్లాడుకుందాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సాయి కిరణ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాచలం నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 19, 1988. సమయం చెప్పండి. సమయం ఉదయం 6:20. సమస్య ఏంటండి?
నాది బీటెక్ అయితే సంవత్సరం అయిందండి. అంటే 2011 లో అయిపోయింది. దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి జాబ్స్ అని, అంటే దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు వస్తుంది జాబ్ అనేది? ఓకే, సంవత్సరం నుంచి ఖాళీగానే ఉన్నారా? ఆ, ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు. మీరు ఏ జన్మ నక్షత్రం ఏం చూసుకున్నారు? పూర్వభాద్ర చూసుకుంటున్నారా, ఉత్తరాభాద్ర చూసుకుంటున్నారా? జన్మ నక్షత్రం పూర్వభాద్ర అండి. పూర్వభాద్ర. ఓకే. అవునండి. విభవనామ సంవత్సర కార్తీక మాసంలో జన్మించినటువంటి పూర్వభాద్ర నక్షత్ర చతుర్థ చరణం 4వ పాదంలో జన్మించిన జాతకులు ఒక సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్నారు. మనం చెప్పుకుంటున్నటువంటి ఈ చతుర్థ భావం, ఉద్యోగం కూడా దాంట్లోకే. కనుక ఉద్యోగం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ ఇంకా విధి లేనటువంటి పరిస్థితులు ఉద్యోగం చేస్తూ ఉంటారు. అది పోతే ఇంకా దిక్కు లేది అనుకుంటారు. కానీ అక్కడెక్కడ సమస్యలు లేకుండా చేసుకుందామన్నా ఎందుకు ఈ మనసు ఒక్కోసారి ఉండనివ్వదు. మనసు చేసేటువంటి చిన్న చిన్న లోపాలు కానీ, బుద్ధి చేసేటువంటి చిన్న చిన్న లోపాలు కానీ ఒక్కోసారి ఉద్యోగానికి ఎసరు వచ్చేస్తుంటుంది. కనుక మీరేం దిగులు చెందకండి. ఈ ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తారని చెప్తున్నారు కనుక మరొక 3 మాసాలు వెయిట్ చేయండి. 3 మాసాల తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా కారంగా ఉండేటువంటి పదార్థాన్ని గురువారం రోజు మాత్రం తినకండి. గురువారం వీలైనంత వరకు ఆవకాయ పచ్చడి, మిరపకాయ పచ్చడి వేసి దట్టంగా, కొంచెం మంది మిరపకాయ బజ్జీలు కూడా సాయంకాలం కాగానే కారంతో తినేస్తుంటారు. కొంచెం ఆ రోజున కారము అనేదాన్ని పక్కన పెట్టేసండి. అంతా కొంచెం చప్పగా, ఇంకా పులుపు తిన్నా పర్వాలే. ఒక గురువారం చేయండి. ఆ విధంగా ఒక 9 గురువారాలు చేయండి. ఆ తర్వాత మీలో కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ కారం తగ్గిన కారణంగా రోజు అక్కర్లో ఒక గురువారం మాత్రమే చాలు. ఆ విధంగా చేయండి. చక్కని అనుకూల పరిస్థితులతో మరొక 3 మాసాల్లో కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లే అవకాశాన్ని మీకు వస్తాయండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఎరిసామండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మరొకసారి చెప్పండి. ఎరిసామండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ధర్మవరం అండి, అనంతపురం జిల్లా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి మరి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. సమస్య మాకు గృహం లేదండి, సొంత ఇల్లు లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేసి నాకు డౌట్. ఓకే అండి, సిద్ధాంత్ గారు అయ్యా, మీరు లైన్లో ఉండండి. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? మీ వృత్తి ఏమిటో తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. మాది వచ్చేసి నేను మద్దాల కాడ వ్యూవర్స్ కాడ మేనేజ్మెంట్ గా తీసుకున్నానండి. ఓకే. మీరు మధ్యాహ్న సమయంలో ఎక్కువ, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్యకాలంలో, ఆ సమయంలో ఎక్కువ మీ ఆలోచనలు ఎటువైపు వెళ్తుంటాయి? మద్దాల కాడ నుంచి అంటే కొంచెం ఇబ్బంది వస్తూ ఉంటుందండి అప్పుడు. అదే, ఆ విధంగా ఎంతకాలం నుంచి అలా ఉంది? అప్పుడే 2 months 3 months అయిందండి. ఓకే, మీరే కంగారు పడకండి. వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులు, రోహిణి నక్షత్ర జాతకులు కనుక తడివి తీరలేదనేటువంటి గ్రహానికి, చంద్రుడికి సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు ఈ చతుర్థ భావాన్ని గుర్తుపెట్టుకోండి. దిక్కు ఉత్తరపు దిక్కు, నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం, నామం ఓం జరాధ్వాంత రవి ప్రభాయే నమః. పరిహారం 2-3 రోజుల తర్వాత, వీలెంతో నెలాఖరు లోపలగానే ఈ పరిహారం తెలియజేస్తాను. ఆ పరిహారం పాటించండి, మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. మధ్యాహ్నం పూట వీలైనంత వరకు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 4 గుక్కలు, ప్రతి 10 నిమిషాలకి 4 గుక్కలు తాగుతూ ఉండండి. దాహం ఉన్నా లేకపోయినా చిన్నపాటి లోపం ఉంది, ఆ లోపం దానిదే తగ్గిపోతుంది. సిద్ధాంత్ గారు, ఇప్పుడు కాలర్ వృత్తి అంటే ఒక విషయం గుర్తొచ్చిందండి. కొంతమందికి వృత్తి వేరే, ప్రవృత్తి వేరే ఉంటుంది. కొంతమంది వృత్తిలో రాణిస్తుంటారు, ప్రవృత్తిలో అంతంత మాత్రంగానే ఉంటారు. మరికొంతమంది వృత్తిలో అంతంత మాత్రంగానే ఉంటే ప్రవృత్తిలో మాత్రం రాణిస్తుంటారు. మరికొంతమంది వృత్తిలోని ప్రవృత్తిలోని రెండింటిలోని రాణిస్తారు. కొంతమంది వృత్తిలోని ప్రవృత్తిలోని కూడా నిరాశ చెందుతుంటారు. మరి వృత్తిలో ప్రవృత్తిలో రెండింటిలో రాణించాలంటే ఎటువంటి పరిహారం పాటించాలి చెప్తారా? ఓకే, చాలా బాగా మాట్లాడగలిగింది, చక్కగా అడిగింది. వృత్తి ప్రవృత్తి, దీంట్లో ఉండి దాంట్లో లేకుండా, దాంట్లో ఉండి దీంట్లో లేకుండా, రెండింటిలో బ్రహ్మాండంగా, రెండింటిలో అప్సెట్ అయిపోయి, 2 ముక్కల్లో చెప్పాలంటే అటు వృత్తిలో తారాస్థాయిలోకి వెళ్ళటం, ప్రవృత్తిలో తారాస్థాయిలోకి వెళ్ళడం, వృత్తి ప్రవృత్తి రెండింటిలో అప్సెట్ కావటం, ఈ విధంగా ఉండేవారు కూడా ఉంటారు. కనుక అలాంటి వారికి కూడా ఈ చతుర్థ భావం, వృత్తి అయినా ప్రవృత్తి అయినా, ఈ 2 కూడా ఈ 4వ భావంలోకి వచ్చేస్తుంది. కనుక పుష్యమి నక్షత్ర జాతకులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. పుష్యమి నక్షత్రం అంటే అది కర్కాటక రాశి, తనివి తీరలేదు, చంద్రుడికి సంబంధించినటువంటి రాశి. ఆ రాశిలో జన్మించిన జాతకులు పుష్యమి. దానికి సంబంధించినటువంటి అధిపతి శని. ఆ శని ఆ కర్కాటక రాశికి 4వ స్థానం, ఉచ్చ స్థానం, కమాండింగ్ పొజిషన్ లోకి ఆగస్టు 4వ తేదీ వస్తున్నాడు.
కనుక పుష్యమి నక్షత్ర జాతకులందరూ గుర్తుంచుకోవాలి. ఆగస్టు 4వ తేదీ దగ్గర నుంచి 2014 నవంబర్ 3వ తేదీ వరకు వారికి 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ స్థానాలలో శని సంచారం జరుగుతూ ఉంటుంది. భయపడవద్దు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ నిర్ణయాలు ఏమిటనేది కాల సిద్ధంగా ఉన్నారు. ఆ నిర్ణయాలు పరిహారం కూడా తెలియజేస్తాను. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు తిరుపతి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది కరీంనగర్ కాటార మండలం. ఓకే అండి, కొంచెం యాక్టివ్ గా మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కరీంనగర్. టీవీ వాల్యూమ్ దయచేసి తగ్గించి మాట్లాడండి. మేడం. హలో. ఓకే అండి, కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. మరి పుష్యమి నక్షత్ర జాతకులకు పరిహారం, అలాగే నిర్ణయాలు చెప్తానన్నారు కదా, చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేదు, లక్కీగా కాల్ దొరికింది. దొరికిన తర్వాత సమస్య చెప్పాలంటే ఏదో బాధ. యోగం కూడా ఉండాలనుకుంటున్నాం ఒక్కోసారి. రైట్. ఏదేమైనప్పటికీ పుష్యమి నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సినవి, గుర్తుంచుకోవాల్సినాయి. 180 సంవత్సరాల తర్వాత తులా రాశిలో శనిగ్రహం, కుజగ్రహం, రాహువు ఈ 3 గ్రహాలు కూడా కంజంక్షన్, ఒక కలయికలు జరగబోతున్నాయి. 2014వ సంవత్సరం జనవరి నెల 3వ తేదీ నుంచి మార్చి నెల 29వ తేదీ వరకు, తిరిగి 2014 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి నెలాఖరు వరకు. గుర్తుంచుకోండి. అప్పుడెప్పుడు జరిగేటానికి ఇప్పటి నుంచి మనం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కర్కాటక రాశి జాతకులు అందరికీ వర్తిస్తుంది, కానీ పుష్యమి నక్షత్ర జాతకులు మాత్రం ఈ లిటిల్ బిట్ మరికొంత ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే పరిస్థితులు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటాయి. 180 సంవత్సరాల తర్వాత కుజగ్రహం, శనిగ్రహం, రాహువు ఆ తులా రాశిలోనే అక్కడే కలుస్తూ ఉన్నారు. కనుక పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెలలో కూడా మంగళవారాలు వస్తుంటాయి, ఆదివారాలు వస్తుంటాయి. ఆదివారాలు వస్తుంటాయి. కనుక మంగళవారాలు వచ్చిన రోజున పరిహారం ఏం చేయాలి, ఆదివారాలు వచ్చిన పరిహారం ఏం చేయాలంటే 2 రోజులు కూడా పరిహారం ఒకటే. కానీ అక్టోబర్ 17వ తేదీ దగ్గర నుంచి నవంబర్ 16వ తేదీ వరకు, అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఈ 2012, 2013, 2014 ఆ 3 నెలల్లో మాత్రం పరిహారం వేరుగా ఉంటుంది. 2012 అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు, 2013 అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు, 2014 అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు పరిహారం మాత్రం వేరుగా ఉంటుంది మంగళవారాల్లో, ఆదివారాల్లో. అవి కాకుండా మిగిలినటువంటి నెలల్లో వచ్చేటువంటి అన్ని మంగళవారాలు, అన్ని ఆదివారాల్లో పరిహారం వేరుగా ఉంటుంది. అంటే కేవలం ఆ ఒక్క మాసం, ఆ నెల రోజులు మాత్రమే పరిహారం వేరు, మిగతా రోజుల్లో పరిహారం వేరు. ముందు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16 వరకు 2012, 2013, 2014లో పరిహారం ఏమిటి అనేటువంటి అంశాలను మనం ముచ్చరించుకుందాం. అమ్మా, కాలరేమన్నా సిద్ధంగా ఉన్నారా? లేదండి, వివరంగా చెప్పండి. ఓకే. కనుక ఆ నెలలో ఏం చేయాలి? వచ్చేటువంటి మంగళవారాలు, వచ్చేటువంటి ఆదివారాలలో తెలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవద్దు. అంతే, వెరీ సింపుల్. కానీ ఖర్చు లేదు. కొంతమంది వైట్ డ్రెస్ వేసుకుని పోతుంటారు పాపం. అక్కడ మనం ఆలోచించాలి. వృత్తిరీత్యా కొంతమంది వైట్ డ్రెస్ వేసుకుంటారు. లాయర్లు కానీ, కొంతమంది ఆఫీసర్స్ కానీ ఫుల్ వైట్ డ్రెస్ లో ఉంటారు. దయచేసి వారు ఆ నెల రోజుల పాటు అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఆ నెల రోజుల్లో 4 మంగళవారాలు, 4 ఆదివారాలు వస్తాయి కనుక ఆ 4 మంగళవారాలు, 4 ఆదివారాల్లో ఎట్టి పరిస్థితులు కూడా వైట్ డ్రెస్ వేయకండి. వైట్ డ్రెస్ తప్పించండి. ఈవెన్ చేతిలో కర్చీఫ్ కూడా లేకుండా చూసుకోండి, వైట్ కర్చీఫ్. ఇక 2012, 2013, 2014 నవంబర్ 3వ తేదీ వరకు ఈ సమయాలు కాకుండా మిగిలిన సమయాల్లో మంగళవారాలు అలాగే ఆదివారాల్లో వస్తే ఎరుపు రంగు బట్టలు ధరించకండి. ఏంటి సిద్ధాంతి గారు నాంచి 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 తేల్చి పడేశారు? ఎందువల్లంటే ఇది ఒక విశేషమైనటువంటి గ్రహస్థితి. 2012 ఆగస్టు 4వ తేదీన శని తన ఉచ్చ స్థానమైనటువంటి తులారాశిలోకి వస్తున్నాడు. మరి పుష్యమి నక్షత్ర జాతకులకే ఇది వర్తిస్తుందా?
ఉత్తరాభాద్ర కూడా శని నక్షత్రమే కదా, అనురాధ కూడా శని నక్షత్రం మీద అయినప్పటికీ కూడా ఇది 4వ స్థానం, చతుర్థ స్థానం, అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని అంటే ఒక విధంగా ఆరోగ్యానికి సంబంధించింది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం చక్కగా ఉంటేనే మాటలు దొరుకుతాయి, మాటలు దొరికితేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే పూట గడుస్తుంది, పూట గడిస్తేనే ఇంట్లో పరిస్థితి అంతా అనుకూలిస్తుంది. ఒకదానికి ఒక భావానికి మరొక భావానికి చాలా దగ్గర బంధం ఉండేటువంటి భావం చతుర్థ భావము. కనుక ఈ చతుర్థ భావంలో ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులకు చెప్పాల్సిన వివరాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ అన్ని నక్షత్రాల వరకు ఉన్నాయి. అయితే ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులు మాత్రం బాగా గుర్తుంచుకోండి. కొన్ని టిప్స్ లాంటివి గ్రహభూమి .blogspot.com లో త్వరలో పెట్టబోతున్నాను. అలాగే ఈ నెల 30వ తేదీ ఒకేసారి కలిసి పూజలు ఆచరించుకునే వారికి కొన్ని వివరాలు కూడా గ్రహభూమి .blogspot.com లో పెట్టడం జరిగింది. ప్రతిరోజు ఈ స్వస్తిక్ మార్క్ ఎలా ఉంటుంది, త్రిభుజం ఇది, శ్రీం ఇది, హ్రీం అని చెప్పి సమయం వృధా చేసుకునే దానికంటే కలిసి పూజ పుస్తకంలో ఉన్నాయి. పుస్తకం కూడా లేనటువంటి వారు ఆ వివరాలు కూడా దాంట్లో పెట్టడం కూడా జరిగింది. అది మొత్తం 3 భాగాలుగా పెడుతున్నాను. నిన్ననే ఒక భాగం పెట్టాను, ఈ రోజు మరొక భాగం పెడుతున్నాను, రేపు మరొక భాగం పెడతాను. కనుక ఆ భాగం చదివి పూర్తిగా ఆకలింపు చేసుకుని ఆ తర్వాత ఆ కలిసి పూజ కార్యక్రమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి గ్రహస్థితి ఈ మూలా నక్షత్రం శ్రావణ మాసంలో వస్తున్నది. ఆ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మూలా నక్షత్రం చాలా విశేషమైనటువంటిది. మామూలు మాసాల్లో వచ్చేటువంటి మూలా నక్షత్రము ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మూలా నక్షత్రం విశేషం ఉంది. ఆ విశేషం అంతా చెప్పాలంటే సమయం కూడా చాలదు. కనుక వీలైనంత వరకు కలిసి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయండి. అవకాశం లేకపోతే మళ్ళా వస్తుంటాయి. కనుక ఆ వచ్చేటువంటి రోజుల్ని గుర్తుంచుకుని తద్వారా కూడా చేసుకోండి. ఈ కలిసి పూజ చేసిన తర్వాత గ్రహభూమి .blogspot.com లో పెట్టడం కూడా జరిగింది. 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు మధ్యాహ్న సమయంలో సూర్య నారాయణమూర్తికి ఆ రక్షా కవచాలను చూపించి దాన్ని యాక్టివేట్ చేసుకోండి. లేదా 1వ తేదీ రాత్రి చంద్రుడికి చూపించిన ఆ రక్షా కవచాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. మరొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ రాజయోగ పరిహార పట్టిక అని మనం అంటాం. ఇది పట్టిక కాదు, ఇది ఒక పెద్ద ఉద్గ్రంథం లాంటిది. రాజయోగ పరిహారాలు అయితే అర్థం కావడం కోసం పట్టిక అని చెప్పడం జరిగింది. ఈ పట్టికలో రేపు రోజున ప్రత్యేకంగా మనం 5వ స్థానం, 5వది చాలా గొప్పది. ఇంతవరకు మనం సంతానం గురించి చెప్తున్నాం. ఆ సంతానానికి చెప్పేటువంటి దానిలో ఈ గడిని ఆనిముత్యాలను పెట్టున్నాం. ఈ ఆనిముత్యాల్లో 8 భావాలు ఉన్నాయి. అంటే ఒక సెల్ ఫోన్ లో ఒక తొక్కగానే ఒక ఐటమ్ వస్తుంది. ఆ ఐటమ్ కి వెనక కిందంతా 1 2 3 4 5 వస్తుంది. అలాగే సంతానం గురించి చెప్పిన దాంట్లో ఆనిముత్యాలు ఒకటి. ఆనిముత్యాల్లో మళ్ళా 8 భాగాలు. ఆ 8 భాగాల్లో రేపు చెప్పబోయేటువంటిది 5వ భాగమే సంతాన భాగం. ఆ సంతాన భాగం ఆనిముత్యాలు కావాలని, ఈ ఆనిముత్యాలు చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. 8 భావాలని చక్కగా నిర్వర్తించాలంటే చంద్రుడు అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం 5వ భావం మీద ఎలా ఉంటుందో రేపటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. సిద్ధాంతి గారు ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు 4వ భావం గురించి వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు 4వ భావం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. రేపటి కార్యక్రమంలో సిద్ధాంతి గారు 5వ భావం గురించి వివరంగా చెప్పబోతున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకంగా మహిళలకు కానుకగా శ్రావణ లక్ష్మి కార్యక్రమం ప్రసారం అవుతుంది. తప్పకుండా చూడండి. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.